యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకొందును. ఆ మాట ఏమిటంటే ఆయన మనల్ని బలపరుస్తాడు, సహాయము చేస్తాడు. నీతి అను దక్షిణ హస్తము చేత మనల్ని ఆదుకుంటాడు. ఈ మాటలను అప్పటిదాకా అందరూ ప్రవక్తలు ప్రవచన రీతిగా చదువుకున్నారు. ఆ ప్రవచనాలు, ఆ మాటలు ఎప్పుడు నెరవేరుతాయా అని చాలామంది ఎదురు చూశారు. ఎదురు చూసిన వారికి యేసయ్యలో ఈ ప్రవచన మాటలన్నీ కూడా, ఈ వాగ్దానాలన్నీ కూడా ఆయన మనుషుల కోసము నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన ఎవరిని బలపరిచాడు, ఎటువంటి వారిని ఆదరించాడు? ఒకవేళ మనము అలాంటి స్థితిలో ఈ సమయంలో ఇక్కడికి చేర్చబడి ఉంటే ఈ మాటలన్నీ కూడా మీ కొరకే. హల్లెలూయా. ఎందుకంటే మనుషులందరికీ బాధలు, దుఃఖాలు, కన్నీరు, వేదన అంతా కూడా సహజ సిద్ధంగా ఉన్నదే. అయితే వాటిలో నుండి మనల్ని విడిపించడానికి వచ్చిన యేసయ్య ఎలాంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడని మనం బైబిల్లో చూసినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము ఇక్కడ 22వ వచనముల నుండి కొన్ని మాటలను చదువుకుంటూ ఉన్నప్పుడు అక్కడ దయ్యము పట్టిన మూగ వ్యక్తి, కంటి చూపు లేని వ్యక్తి యేసయ్య దగ్గరికి తీసుకొని రాబడతాడు. తీసుకురాబడినప్పుడు ఆ తీసుకొని వచ్చిన మనుషులు యేసయ్యని అడుగుతూ ఉన్నారు, దయ చూపించి ఇతన్ని బాగు చెయ్యి, స్వస్థపరచు అని యేసు ప్రభువుని అడుగుతున్నప్పుడు ఆయన ఆ మూగవాడిని, దయ్యం పట్టిన ఆ వ్యక్తిని మీద కనికరపడి అతన్ని స్వస్థపరిచినప్పుడు అతను మాట్లాడుటకు శక్తి గలవానిలాగా చూపు పొంది దయ్యము చేత విడిపించబడి స్వస్థతను పొందుకున్నాడు. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తము మనల్ని ఏం చేస్తుందంట? ఆదరిస్తుందంట. ఈ ఆదరించినప్పుడు ఆ వ్యక్తికి ఉన్న 3 లక్షణాలు ఏమున్నాయంట? ఒకటి దయ్యం పట్టడము, రెండవది మూగవాడు, మూడవది కంటి చూపు లేని వ్యక్తి. అంటే ఒక మనిషికి ఏవైతే ఉండకూడదో అవన్నీ ఇతనిలో ఉన్నాయి. దయ్యం పట్టిన మనిషికి మనశ్శాంతి ఉండదు, కంటి చూపు లేకపోయినా ఇంకొకరి మీద ఆధారపడాలి, మూగవాడైనా తనలోని భావాలు చెప్పుకోవడానికి కానీ, ఎవరితోనైనా మాట్లాడుకోవడానికి కానీ, అతని మనసు విప్పి మాట్లాడుకోవడానికి కానీ ఎవరు అతనికి తోడుగా ఉండరు. అంటే ఇతని స్థితి ఎలా ఉందంట? మనుషులందరూ ఒక రీతిగా ఉంటే ఇతను మాత్రమే ఎలా ఉన్నాడు? దయ్యాలు పట్టి మూగవాడిలాగా, కన్నుచూపు లేకుండా ఒకరి మీద ఆధారపడే స్థితి ఇతనిది. అంటే ఇతని మీద దేవునికి ఏం కలిగిందంట? జాలి కలిగిందంట, దయ కలిగిందంట. కాబట్టి అతన్ని ముట్టి స్వస్థపరిచి నాకిష్టమే అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనల్ని బలపరచడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని దీవించడానికి దేవునికి ఇష్టమే. ఆయనకి సంపూర్ణమైన
ప్రేమ మన మీద ఉంది. అయితే ఈ లోకం మాత్రమో దేవుని ప్రేమను మనము పొందుకోకుండా అడ్డుపడతా ఉన్నది. హల్లెలూయా. అయితే అక్కడున్న కొంతమంది ఆ మూగ వ్యక్తి, దయ్యం పట్టిన వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, స్వస్థపడుతూ ఆయన బాగుపడితే అక్కడ ఉన్న కొంతమంది ఆ స్వస్థతని అంగీకరించలేక ఉన్నారంట. అంగీకరించక యేసయ్యను అంటున్నారంట, ఈయన దయ్యములు పట్టి దయ్యాలను వదలగొడుతున్నాడు. అయితే ఇక్కడ కొన్ని మాటలు మనము చూస్తూ ఉన్నప్పుడు, ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో వారి కుమారులు కూడా స్వస్థతలను చేస్తున్నట్టు ఇక్కడ యేసు ప్రభు వారి గురించి చెప్తా ఉంటాడు. అంటే కొంతమంది మేము చేస్తేనే స్వస్థత ప్రార్థనలు, ఇంకొకరు చేస్తే ఈ దెయ్యాల ప్రార్థనలు అని చాలామంది చెప్తా ఉంటారు. ఉదాహరణకి ఒక దైవజనుడికి జ్వరం వచ్చిందనుకోండి, ఆ దైవజనుడు ఏమని ప్రార్థన చేసుకుంటుంటాడు? నాకు ఈ జ్వరం ఉండాలి అని ప్రార్థన చేసుకుంటాడా? ఏమని చేసుకుంటాడు ఆయన? అయ్యా నాకు స్వస్థత రావాలి. హాస్పిటల్కి వెళ్ళినా, టాబ్లెట్స్ వేసుకున్నా దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తాడు? నాకు బాగు చేయయ్యా, ఈ జ్వరము నుండి నన్ను విడిపించు అని ఏ దైవజనుడైనా కూడా ప్రార్థన చేసుకుంటాడు. కానీ ఇంకొక దైవజనుడు అదే స్వస్థతని దేవుని ద్వారా పొందుకున్నాడు అన్నా, దేవుని ద్వారా జరిగిస్తూ ఉన్నాడన్నా కూడా దానిని అంగీకరించలేని మనస్సు కలిగిన వారు చాలామంది దైవజనులు ఉన్నారు. అలాంటి వారే యేసు ప్రభుని ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఈయన దయ్యాలు పట్టి దయ్యాలను వదలగొడుతూ ఉన్నాడు. అయితే వారి కుమారులు ఏం చేస్తున్నారంట? దేవుని పేరిట వారు ప్రార్థన చేసినప్పుడు, దేవుని పేరిట వారు ఆజ్ఞాపించినప్పుడు మనుషుల్లో ఉన్న దయ్యాలు వదలగొట్టబడుతున్నాయంట. అందుకే ఆయన అంటాడు అక్కడ ఆ మనుషుల చేత, మీ కుమారులు ఇదే పని చేస్తున్నారు కదా, మీరైతే నేను చేస్తుంటే విశ్వసించలేదు కాబట్టి మీ కుమారులే మీకు తీర్పరులైతారు అన్నాడు. హల్లెలూయా. అంటే పెద్దవారికి ఏం చేస్తారంట, చిన్న పిల్లలు బుద్ధి నేర్పిస్తారంట. ఎందుకు నేర్పిస్తారు అంటే, దేవుని క్రియలు ఎవరైతే ఎరుగుతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఆయన ఆత్మ ద్వారా ఎవరైతే వాటిని అంగీకరిస్తారో వారు ఎక్కడున్నట్టంట? దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుని రాజ్యం అంటే, చాలామంది అనుకుంటారు దేవుని రాజ్యం వచ్చునుగాక అంటే క్రైస్తవుల ప్రభుత్వం రావాలి అనుకుంటారు. అంటే గవర్నమెంట్లో మన క్రైస్తవులు ఉంటే అది దేవుని రాజ్యం అనుకుంటారు. కానీ దేవుడు ఇక్కడేం చెప్తున్నాడు అంటే, దేవుని కార్యాలు ఎక్కడ జరుగుతుంటాయో, ఆయన క్రియలు ఎక్కడ నెరవేర్చబడుతూ ఉంటాయో, ఆయన పనులు ఎక్కడ జరుగుతూ ఉంటాయో అక్కడ దేవుని రాజ్యము వచ్చిందని మీరు నమ్మాలి అంటున్నాడు. హల్లెలూయా.